హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి. ఈరోజైతే బ్రెడ్ ఆమ్లెట్ వేసాను పిల్లలకి. ఇదేమో బ్రౌన్ బ్రెడ్ అన్నమాట. ఈ కెమెరా బ్యూటీ మోడ్ ఏమీ యాడ్ చేయట్లేదండి. బట్ ఏంటంటే లైట్ లేదు, అందుకోసం అని చెప్పి మీకు అలా డిమ్గా కనిపిస్తుంది. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేసాం. ఈరోజు సాటర్డే చర్చ్కి వెళ్తున్నాం అన్నమాట. సాటర్డే చర్చ్కి ఏంటి అనుకునేది కదా, స్పాన్సర్ మీట్ ఉంది. సో వెళ్తున్నాం అక్కడికి. వీళ్ళిద్దరు చూసారా, వీడియో కూడా స్టార్ట్ చేసుకొని ఇంకా బయట అక్కడ ఇంటి దగ్గర షూట్ చేసుకుందామంటే అక్కడ కాలనీలో చెట్లు కొట్టేస్తున్నారు. ఆ నాయిస్ ఉంది కదా, సో కార్లోకి వచ్చాకైనా సరే వ్లాగ్ స్టార్ట్ చేద్దామంటే ఇప్పుడే స్టార్ట్ చేసింది సన్ రూఫ్ ఎక్కడం. హలో దీక్ష, హాయ్. ఎక్కువ నువ్వు కూడా ఎంజాయ్ చేయి. నేనే ఫస్ట్. ఇద్దరు ఎక్కడనా ఉందో చెక్కు, అలా అనకూడదు. ఇద్దరు ఇవ్వు, అన్నకు కూడా ప్లేస్ ఇవ్వు. సర్లే ఉన్నానా, ఈ గతుకుల్లో వద్దులే లక్కి. కొంచెంసేపు వెయిట్ చేయను. నువ్వు మెయిన్ రోడ్కి వెళ్ళాక ఎక్కినానా, అప్పుడు డాడీ స్పీడ్ వెళ్తాడు కాబట్టి మంచిగా ఉంటుంది ఎయిర్ అంతా. హలో హరి గారు, హాయ్. గుడ్ మార్నింగ్. ఎక్కడరా? సో చర్చ్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మొత్తం అంతా కూడా షూట్ చేస్తాను. బట్టలు అయితే పైన వేసి వచ్చేస్తున్నాను. వర్షం వచ్చినా ఏం వచ్చినా సరే ఇంకా ఎట్లన్నా కానీలే అని చెప్పి స్టార్ట్ అయిపోయాం అన్నమాట. ఈ వర్షాకాలం వస్తే అంతే, మంచిగున్న రోడ్లు కాస్త గుంటలు పడిపోతాయి. వచ్చేసామండి ఫైనల్‌గా కల్వర్ టెంపుల్‌కి. వీళ్ళైతే చక్కగా కొంసేపు ఒకరు, కొంసేపు ఇంకొకరు అట్లా పోట్లాడుకుంటా సన్ రూఫ్ ఎక్కుతూ ఎంజాయ్ చేస్తూ వచ్చేసారు. ఈరోజైతే ఇంకా లోపలికి వెళ్ళిపోవచ్చన్నమాట. మామూలుగా సండే సర్వీస్ అప్పుడైతే గనక కార్ పార్కింగ్ అనేది వేరే చోట చేసి ఇక్కడి నుండి మనం నడిచి వెళ్ళాలి. ఆల్రెడీ మేము వచ్చే టైంకి ఇది చర్చ్ ఫుల్ అయిపోయి ఇంకొక హాల్ అనేది ఓపెన్ అవుతుంది. సో, అక్కడికెళ్తాం మాక్సిమం. ఈరోజేంటంటే స్పాన్సర్ మీట్ అలాగే సాటర్డే కాబట్టి మనం కార్ లోపలికి తీసుకెళ్ళిపోవచ్చు. ఈరోజు కూడా చాలా మందే వచ్చారండి. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని చెప్పి. బట్ ఏంటంటే ఆహ్,
అంటే సండేతో పోల్చుకుంటే ఈరోజు చాలా తక్కువే కదా! సో, అందుకే ఇంకా కార్‌ని లోపలికి తీసుకెళ్ళి లోపల పార్క్ చేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నామన్నమాట. ఇదంతా కూడా ఇంకా స్పాన్సర్ మీట్ ఎప్పుడు కూడా బెత్లెహేమ్ హాల్‌లోనే ఉంటది. సో, ఇక్కడ ఇంకా కార్ పార్క్ చేసేసి లోపలికెళ్ళిపోతున్నాము. ఇవి ఏవి బలవంతాలు కాదండి. మన ఇష్టం. మనం దేవునికి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చన్నమాట. ఈ కల్వర్ టెంపుల్ అనేది నేనైతే 2008 నుంచి వస్తున్నాను. ఇంకా మా ఫ్యామిలీ అంతా కూడా ఇంకా 2013 నుండి వస్తున్నాం అన్నమాట. వేరే సిస్టర్ అడిగారు అందుకే చెప్తున్నాను డీటెయిల్‌గా. ఈ స్పాన్సర్ మీట్ అనేది కూడా అంటే మనం దేవునికి కృతజ్ఞతగా ఇస్తున్న కానుక అంతే. దీన్ని ఎవరు ఏమి బలవంతాలేముండవు. సో, ఇక్కడ హరి గారు స్పాన్సర్ చేయడానికి వెళ్లారు. ఇది మేము 10థ్ టైమ్ స్పాన్సర్ చేయటం. కూకట్పల్లిలో ఉన్నప్పుడైతే మంచిగా వచ్చేది కానీ అక్కడికెళ్ళాక కొంచెం తగ్గిందనే చెప్పాలి. కానీ ఇక నుండి దేవుడు మమ్మల్ని బాగా దీవించి ఎవ్రీ మంత్ స్పాన్సర్ చేసేటట్లు దీవిస్తే చాలు. నెక్స్ట్ ఇంకిక్కడ పాస్టర్ గారొచ్చారు. ఇక్కడేంటంటే మనకు పెళ్లి రోజులు, పుట్టినరోజులు అలాగే ఎవరిదైనా సరే పేరు పెట్టాలన్నా, లేకపోతే అన్నప్రాసన చేయాలన్నా పిల్లలకి ఇవన్నీ కూడా చేస్తారన్నమాట. ఇట్లా స్పాన్సర్ మీట్‌లో. నార్మల్‌గా వచ్చినా కూడా చేస్తూ ఉంటారులెండి. సో, చిన్న పిల్లలకి పేర్లవి పెట్టించుకుంటూ ఉంటారు కదా! అన్నప్రాసన చేయించుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికొస్తూ ఉంటారన్నమాట. చూసారు కదా! ఈరోజు ఎంతమందున్నారో చాలా మెంబర్స్ ఉన్నారు. స్పాన్సర్ చేసినందుకు మాకొక ల్యాప్‌టాప్ బ్యాగ్ కూడా ఇచ్చారండి. అది నేను ఈ వీడియోలో షేర్ చేయలేదు. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా చూపిస్తాను. చక్కగా స్పాన్సర్ చేసి అలాగే ప్రేయర్ అంతా వినేసిన తర్వాత ఫోటోస్ అవి దిగాలింకా బ్రదర్‌తో. కానీ ఇక్కడ భోంచడం టైం అయిపోయింది. అప్పటికే 3 అయిపోయింది. ఇంకా ఆకలంటే ఇంకా అందరం కలిసి తినేస్తున్నాం అన్నమాట. సో, ఇక్కడ చూసారు కదా! ఎంత చక్కటి భోజనము. బగారా రైస్, మటన్ కర్రీ అలాగే కేసరి అలాగే ఆహ్ గుత్తొంకాయ అన్నమాట. సో, అందరం నలుగురం ఇక్కడే కింద కూర్చొని హ్యాపీగా భోంచేసేస్తున్నాము. లవ్లీ ఏమో ఫుల్ ఆకలి మమ్మీ అంటుంది. లవ్లీకి ఇష్టంగా దానికి అన్ని బోన్సే పడ్డాయి. హ్యాపీగా కూర్చొని తిన్నాం ఇక్కడ. ఇంకొక సబ్స్క్రైబర్ నన్ను మీట్ అయ్యారు. థాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు నేను మర్చిపోయాను. థాంక్ యూ సో మచ్ వచ్చి పలకరించినందుకు. ఎవరో ఒకరు పలకరిస్తూనే ఉంటారు. ఒక్కరు కాదు సారీ 3 మెంబర్స్ కనిపిచ్చారు. థాంక్ యూ సో మచ్ అండి మీ ముగ్గురికి కూడా నన్నొచ్చి పలకరించినందుకు. సో, నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోతున్నామండి. ఫుల్ రష్ ఉంది. నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా ఫోటో దిగుదాంలే అని చెప్పేసి ఈసారి ఫోటో దిగకుండా వెళ్ళిపోతున్నాం అన్నమాట. యాక్చువల్లీ నాది వేరే వీడియో ఒకటి ఉండిపోయిందండి. సో, అది బ్రాండెడ్‌కి సబ్మిట్ చేయాలన్నమాట. అది గుర్తుకొచ్చి వచ్చేసాం ఇంకా. 4:30 ఆ టైంకి బయలుదేరాము. ఇక్కడికొచ్చేసరికి సేమ్ మా కార్ లాంటి కారే వెనక పార్క్ చేసున్నారు. సేమ్ వైటే అన్నమాట. మా పిల్లలు అది చూస్తా డిస్కస్ చేసుకుంటున్నాం. నేను లక్కీ గేట్ దాకా నడుద్దాం అనుకున్నాం కానీ, మేము కార్ స్టార్ట్ చేసామో లేదో వర్షం పడిందండి. చూపిస్తా చూడండి మీరు కూడా. ఇంకా ఎంతసేపు ఆ కార్‌నే చూస్తా నిల్చున్నారన్నమాట. మన కార్‌కి ఏమేమి పెట్టించాం, వాళ్ళ కార్‌కి ఏమేమి పెట్టించారు ఇవన్నీ చూసి డిస్కస్ చేసుకుంటున్నారు లక్కీ, లవ్లీ. ఫుట్ స్టెప్ లేదు. అలాగే సైడ్ ఫిన్స్ పెట్టాం కదా మేము అవన్నీ లేవు వాళ్ళకి. ముందు వాళ్ళు పెట్టారు మనం పెట్టలేదు ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇక్కడ చూసారు కదా వర్షం టకటకా పడిందండి. అంటే ఇంతవరకే పడిందన్నమాట వర్షం. మిగిలిన చోట పడలేదు లక్కీగా. చక్కగా ప్రేయర్ అవి కంప్లీట్ చేసుకొని భోంచేసి కడుపు నిండా ఇంటికి బయలుదేరేస్తున్నాం ఇంకా. హలో దీక్షమ్మ హాయ్. లోలమ్మ హాయ్. లోలమ్మ ఓ లోలమ్మ. లవ్లీ తల్లి ఎందుకు పైకి ఎక్కాలనా? ఎక్కునానా దీక్షమ్మ పడట్లేదా ఇక్కడ పడట్లేదా? హలో కియా ఓపెన్ ది సన్ రూఫ్. ఇది చెప్పదు రాలకి అమ్మ నెక్కని కాముండు పడట్లేదు రా నాన్న. పడితే నెత్తిన పడాలిగా మాకు. అక్కడ పడ్డాయి మొలకలు వస్తావా లక్కి? హీట్ అమ్మ కారు కాలిపోతుంది. పడుతుందా చినుకులు కొంచెం? కొంచెం పట్టుకోనా అక్కడ వేసారులే సడన్ గా ఇంకేయర్లే. అరే గారు చూసుకొని వేయండి బ్రేక్. చెప్పాను లేనకి. లవ్లీ ఏమో బట్టలు తడిసిపోతాయి మమ్మీ అంటుంది. తడిసిపోయినాయి రేపు ఆరేసుకుందాం. ఏం చేస్తాం? పెద్ద వర్షమే పడినాయి. ఇంతకంటే హ్యాపీనెస్ బట్టలు ఏముంది? అంతే కదా హరి. అంత ఇంపార్టెంట్ బట్టలు ఏం లేవు కదా.
తీసేసేయండి. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్‌ని అంతా క్లియర్ చేసుకొని ఎప్పటికెళ్తామో ఏమో! నాకేమో ఒక పక్క టెన్షన్ నేను వెళ్లి వీడియో షూట్ చేయాలి అని. లవ్లీ ఏమో బట్టలు తడిసిపోతాయి, బట్టలు తడిసిపోతాయి అంటుంది. తడిచిపోతే తడిచిపోయాయిలే అనుకున్నాం కానీ, మనం మనస్ఫూర్తిగా దేవుని సన్నిధికి వెళ్ళాం కాబట్టి, మనకు దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయడు. ఒక్క చినుకు పడలేదండి వర్షం. అక్కడ మాత్రం వర్షం కురిసింది గానీ, మా ఏరియాలో కానీ, మేమెళ్తున్న రూట్ అంతా కూడా ఎక్కడ కూడా వర్షం లేదన్నమాట. ఇక్కడొచ్చేసి ఏంటంటే, మా ముందు ఒక స్పోర్ట్స్ కార్ ఎళ్తుందండి. పోర్షే జీటీ3 అనుకుంటా. సో, దీనికి కాస్ట్ ఎంతో తెలుసా? 3,00,00,000 అండి. 3,00,00,000. సో, ఈ కార్ ముందెళ్తుంది గ్రీన్ కారు. సో, దీన్ని లక్కీ షూట్ చేయి మమ్మీ, షూట్ చేయి మమ్మీ అని అరుస్తున్నారనమాట ఇద్దరు పిల్లలు. లవ్లీ ఏమో సన్ రూఫ్ ఎక్కింది. లక్కీ ఏమో కూర్చున్నాడు విండోలో. ఇంకా కార్ చూస్తా వచ్చాము. వాళ్ళు చాలా స్లోగా ఎళ్తున్నారు కాబట్టి మనం వీడియోలో క్యాప్చర్ చేయగలిగాం. లేకపోతే అసలు అంతదా చెప్పండి స్పోర్ట్స్ కార్ ఎంత స్పీడ్ ఎళ్తది. సో, 3,00,00,000 అంట బాబోయ్! అనుకున్నా నేను. లక్కీకి చెప్తున్నా నువ్వు చదువుకొని ఇలాంటి మంచి కారు కొనుక్కోవాలి అని. వాళ్ళు కొంచెం స్లోనే వెళ్తున్నారు. అంటే మేము కొంచెం ముందు, వాళ్ళు వెనక. మేము కొంచెం ముందు, వాళ్ళు వెనక. ఇట్లా క్రాస్ చేసుకుంటా ఎంజాయ్ చేసాం ఈ డ్రైవింగ్ అంతా కూడా. లక్కీ అయితే విండోలో చూస్తా వచ్చాడు. ఇంక నేను మిర్రర్‌లో షూట్ చేస్తా వస్తున్నాను. వాడు ఎలా చూస్తున్నాడని చెప్పి. సో, క్రేజీ అనిపిచ్చింది. ఎంత స్పీడ్ ఎళ్తుందంటే అండి రీ అని ఎళ్ళిపోతుందన్నమాట. కాకపోతే కొంచెం ఇప్పుడు స్లోగా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు ముచ్చట్లాడుకుంటా ఎళ్తున్నారు కాబట్టి కొంచెం స్లో ఎళ్తుందిలెండి. అదే చెప్తున్నాడు లక్కీ. అయితే ఆ కార్ ఎంత ప్రైస్ ఉంటదో చెప్పు మమ్మీ అని అంటే, హరి నేను ఊరికే ఇన్ని లక్షలుంటాయి అని అవి ఇవి చెప్తా ఉంటే, కాదు మమ్మీ అది క్రోలో ఉంటది అని చెప్పి 3,00,00,000 మమ్మీ అది అని చెప్పి కరెక్ట్‌గా చెప్పాడు వీళ్ళకి తెలుసండి పిల్లలకి. నాకే ఏం తెలీదు. నెక్స్ట్ ఇంటికొచ్చేసాక ఈ ధాన్యం కాయలన్నీ కోసాం. ఒక 50 వరకు కోసాం ధాన్యం కాయలు. చాలా కాయలొచ్చేస్తున్నాయి. ఇవైతే కొంచెం చిన్నవి కూడా పండిపోయాయన్నమాట. చెట్టు బరువుకి కాయలకి వంగిపోతుంది. అందులో వర్షాలు పడుతున్నాయి గదా! గాలి తోలుతుంది గదా! అందుకని ఇంకా ఈ మొత్తం కాయలన్నీ కోసేసుకున్నాం. సో, మా కాలనీలో అందరికి ఇస్తా అన్నమాట. ఆల్మోస్ట్ అందరూ టేస్ట్ చేసే ఉండుంటారు మేబీ మా చెట్లో కాయలు. ఇంతకుముందు సపోటా గూడా అంతే, జామ కూడా అంతే. బట్ ఇప్పుడు అవి మాకే లేవు తినడానికి. సో, ఈ కాయలన్నీ కోసేసి ఇంకా ఈ కొమ్మేమో ఇరిగిపోలేదు. కానీ వంగింది. ఇంకా దీన్ని హరిని అడ్జస్ట్ చేయమని చెప్తున్నాను పైకి దూపమని. ఎన్ని కాయలున్నాయి దానికి, దాన్ని ఇంచేస్తే ప్రాణం ఊరుకుంటదా చెప్పండి? అందుకే ఈ బుజ్జి బుజ్జి కాయలన్నీ లవ్లీ కోసం కోసాను. పెద్ద పెద్ద కాయలంతా కూడా కోసేసి ఇంకా అందరికి స్ప్రెడ్ చేశామన్నమాట. నెక్స్ట్ ఇంకా కిచెన్‌లోకొచ్చేసి కర్బూజా జ్యూస్ చేసేసాను. మస్క్ మెలాను. ఇంకా మేము నలుగురం హ్యాపీగా తాగేసి ఇంక రిలాక్స్ అవ్వాలి. నైట్ ఇంకా వంట అనేది చేసుకోవాలన్నమాట. వంట అంటే ఇంకేం లేదు దోస వేసి ఇచ్చేస్తాను. సో, ఈరోజైతే నాకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. ఈ డే అంతా కూడా ఫ్యామిలీ మొత్తం ఇలా వెళ్ళడం, టైం అంతా స్పెండ్ చేయడం నాకైతే చాలా అనిపిచ్చింది. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.